ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే. మనం ప్రీవియస్ కొన్ని ఇన్సిడెంట్స్ మాట్లాడుకున్నాము. ఇల్లీగల్ అఫైర్స్, అక్రమ సంబంధాలకి దారి తీస్తున్నటువంటి కారణాలు ఏంటి అని చెప్పేసి, ఏదో ఒకటి హస్బెండ్ సరిగా చూడట్లేదనో, వైఫ్ సరిగా పట్టించుకోవట్లేదనో, లేదంటే వేరే వేరే కారణాల గురించి. ఇప్పుడు ఈ తణుకు ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే, మన హస్బెండ్ ఇక్కడ లాయర్, మంచి ఒక పొజిషన్లో ఉన్నాడు. లాయర్ అనగానే చాలా బిజీ లైఫ్ ఉంటుంది, ఎన్నో కేసులు వాదించాలి, ఎన్నో ఇలాంటి కేసెస్ కూడా వస్తూ ఉంటాయి ఇల్లీగల్ అఫైర్ సంబంధించి, భార్యాభర్తకు సంబంధించి. మరి తన ఇంట్లోనే వైఫ్ వేరే అతనితో ఉండడం చూసి ఇతను ఒక స్కెచ్ వేశాడు. ఒక లాయర్ అయ్యుండి కూడా, అంటే ఎంత లాయర్ అయినా ఒక భర్తే కదా, ఒక స్కెచ్ వేసి మరి అబ్బాయిని తొలగించడానికి అడ్డు తొలగించాలనుకున్నాడు, అడ్డు తొలగించేశాడు. మరి ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే ఎందుకు ఇవన్నీ పెరుగుతున్నాయి అని అంటే, ఇప్పుడు లాయర్ అయినంత మాత్రాన తను దేవుడు కాదు కదా, అతను ఒక సామాన్య జీవితం గడుపుతున్నాడు, అందరిలాగానే పెళ్లి చేసుకున్నాడు, అందరిలాగానే బాగుంటామని అనుకుంటారు. కాబట్టి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకి పెళ్లికి ముందు నుంచే ఉందా, అసలు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇదంతా మనకు తెలియదు. ఏమైనా సరే పెళ్లికి ముందు ఏమన్నా ఉంటే అదంతా గతం మర్చిపోవాలి. అది ఏదో పాసిబుల్ లేకపోబట్టే కదా, పాసిబిలిటీ లేకపోబట్టే మళ్ళీ వేరే వాళ్ళని చూసి పెళ్లి చేసుకుంటారు. మరి అలాంటప్పుడు మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత కూడా సాగించడం అనేది చాలా తప్పు. మరి ఇందులో కూడా ఏదో ముందు నుంచే ఏదో ఉంది ఎఫ్ఐఆర్ అనేది వింటున్నాం. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే వదిలేయాలి. ఎందుకంటే ప్రారంధం కర్మో తెలుసో తెలియకో జరుగుతాయి కొన్ని. అలాంటివి అక్కడతో స్వస్తి పలికి మంచి జీవితానికి నాంది పలకాలనేది తెలుసుకోవాలి. తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఇలాంటి బయటపడితే ఇలాంటి ఘోరాలు జరగడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇది తెలుసుకోవట్లేదు అందరూ. ఏముందిలే, మొగుడు కళ్ళు కప్పి ఏదైనా చేయొచ్చు, ఆడవాళ్ళు అలాగే అనుకుంటున్నారు, మగవాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇతను లాయర్ అయినా మనిషి అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇతనికి ఏమైంది, ఒక యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇతనికి కూడా మండింది, ఇతను కూడా ఓర్చుకోలేకపోయాడు. సో ఇలాంటి ఈమెను లేపేయాలి అనే ఆలోచన వచ్చింది ఆయనకి. అయితే ఏంటంటే ఇక్కడ చంపేయాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఏమొస్తుందంటే పగ, నన్ను మోసం చేస్తుందా అనేది జీర్ణించుకోలేరు. ఈ ఒక్క పాయింట్ మీదే జరుగుతాయండి హత్యలు, ఆత్మహత్యలైనా సరే. హత్యలు ఆత్మహత్యలు ఈ ఒక్క పాయింట్ మీద జరుగుతాయి. అంతేగాని ఆమె ఎవరితో తిరిగితే నీకెందుకు, వదిలేసి నీ జీవితం నువ్వు చూసుకోవచ్చు కదా, ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే నీకు పెళ్లికి ముందు ఇంత అఫైర్ ఉందా, అది ఫస్ట్ నెంబర్ 1. పెళ్ళి అయిన తర్వాత కూడా నువ్వు కంటిన్యూ చేస్తున్నావా, నెంబర్ 2. తర్వాత ఏంటంటే నన్ను ఇంత మోసం చేస్తావా, ఇవన్నీ కలుపుకొని మనిషిని నిలబడనిది అనమాట. సో ఇతను లాయర్ అయినప్పటికీ కూడా ఈమె నాకింత ద్రోహం చేసింది, మోసం చేసింది కాబట్టి ఈమెను లేపేయాలి అనుకున్నాడు, లేపేశాడు. ఇక్కడ ఒక విషయం మేడం, వైఫ్ హస్బెండ్ అన్నారు కదా మీరు, ఓర్చుకోలేకపోయాడు అని చెప్పేసి మనం కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ మధ్య ఒక ట్రెండ్ నడిచింది మొన్నటి వరకు, భార్యలు భర్తల్ని చంపాడు అంటే కొన్ని కామెంట్స్ చూసాను నేను ఈ విషయంలో. అంటే ఇక్కడ క్లారిటీ, కంఫర్ట్ చూసుకుంటున్నారు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా రిలేషన్ అనేది బలంగా లేదు, స్ట్రాంగ్ రిలేషన్షిప్ నడవట్లేదు. క్లారిటీగా ఉందామా, కంఫర్ట్ ఉందా, మనకి ఈ టైంలో మనం కంఫర్ట్ ఉన్నామా, ఇట్స్ ఓకే. హస్బెండ్ లేరు, బయటికి వెళ్ళాడు, ఒక ఊరు వెళ్ళాడు, నాకు ఇప్పుడు కంఫర్ట్ కావాలి, నేను చేసింది అయితే వచ్చేటప్పటికి ఉన్నాడు కదా, పంపించేస్తాను కదా, చూడాడు కదా అనే ఒక అందులో ఉండిపోతున్నారా, ఆ కేటగిరీలో ఉండిపోతున్నారా? అంటే నిజమే, ఆ పాయింట్ నిజమే, అలా ఉంటున్నారు. కానీ ఎప్పుడైనా సరే బయటపడతాయి ఇలాంటివి. ఇప్పుడు చూడండి, మనం నిత్యం అనేక పనులు చేసుకుంటూ ఉంటాం, ప్రతిదీ మనం కన్నుగప్పి చేయాలని అనుకోలేం కదా, ఆ రెగ్యులర్ నడుస్తూనే ఉంటాయి. ఏ సీన్ అయినా సరే, ఏ రోజైనా సరే ఏదో ఒక రోజు కంట్లో పడుతుంది. ఇప్పుడు రోజు జరిగే కొన్ని కార్యక్రమాలు, ఇంట్లో పనులు ఉంటాయి, అవి భర్త రోజు గమనించకపోవచ్చు, ఏదో రోజు దృష్టికి వస్తుంది కదా. ఇప్పుడు ఒక వస్తువు తింటూ ఉంటాడు ఇన్ని రోజుల నుంచి, ఒక కూర, ఒక ఐటమ్ ఏదైనా, దాని రుచి ప్రతిరోజు గమనించకపోవచ్చు. ఒక రోజున అతనికి మూడ్ బాగుండి ఆ ఫుడ్ మంచిగా తినాలి అని అనుకున్నప్పుడు, ఆ ఐటమ్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు దాని రుచి ఆయనకు తెలుస్తుందా, భలే చేసావు ఇవాళ అని అంటారు. ఎన్నోసార్లు చేసి ఉంటుంది, ఆ రోజే దృష్టికి వస్తుంది. అలాగే ఇలాంటివి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆలోచన ఉండదు. ఇప్పుడు నా భార్య ఎవరితోనో తిరుగుతుందని అనుకుంటూ కూర్చుంటారా ఏంటి? లేదు, అనుకోరు కదా. ఆలోచన రాదు అసలు. అంటే అనుమానం అనేది బీజం పడాలే కానీ అది చాలా దూరం తీసుకెళ్తుంది. అలాంటి ఆలోచన ముందైతే ఉండదు కాబట్టి కాపలా గాయాలో అనుమానం పడాలో అనేది అది కూడా అనిపించదు వాళ్ళకి.
కానీ మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది మనుషుల ప్రవర్తనలో కానీ, వాళ్ళ నడవడికలో కానీ, ఇతనితో వాళ్ళు మాట్లాడే విధానం కానీ, ఇచ్చే ఒక మర్యాద అనుకోండి, లేకపోతే ఒక ట్రీట్మెంట్ అనుకోండి. పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, ఇంట్లో సభ్యులు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే ఒక ఉంటుంది, ఒక భర్తకి ఇచ్చే మర్యాద ఉంటుంది, భార్యకి ఇచ్చే మర్యాద ఉంటుంది. వాటిల్లో ఏదైనా తేడా కనిపించినా కనిపెట్టగలుగుతారు. అది కూడా ఒకటి రెండు సార్లకి ఏదో చికాకులో ఉందేమో అనుకుంటారు. కానీ పదే పదే రిపీట్ అవుతున్నప్పుడు దృష్టికి వస్తుందా రాదా? వచ్చినప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తారా చేయరా? చేసినప్పుడు దొరుకుతారు, ఖచ్చితంగా దొరుకుతారు, దొరకకుండా అయితే ఉండరు. అలాగే ఇప్పుడు ఈవిడ కూడా దొరికింది. ఏదేమైనా మేడం ఇలాంటి అఫైర్స్ పెట్టుకోవడం కానీ ఇలాంటి జరిగినప్పుడు చివరికి వచ్చేటప్పటికి ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్. అక్కడ ఒకరు జైలుకి వెళ్తారు, ఒకరు ప్రాణం పోతుంది, ఐదర్ ప్రియుడిదే కానీ, లేదంటే భార్యదే కానీ, లేదంటే ఇద్దరిదే కానీ. ఇక్కడ ఇప్పుడు తన లైఫ్ పోయింది కదా, అక్కడ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది. అంటే సొసైటీలో ఇవన్నీ జరగడానికి కారణం అంటే ఇప్పుడు ఏంటంటారు, అంటే మూవీసే కానీ, సోషల్ మీడియా కానీ ఈ ప్రభావం ఉందనుకోవచ్చు అంటారా? ఉంటుంది. అది ఎప్పుడు మనం అవే మాట్లాడుకుంటున్నాం కదా. నేను ఇవాళ కొత్తది చెప్తా చూడండి. ఇప్పుడు ఒక ఇష్టంతో ఒక జీవితాన్ని మనం ఈ దారిలో మనం తీసుకెళ్ళాలి, మన గమ్యం చేరాలి, మన జీవితానికి ఒక అర్థం కల్పించుకోవాలి అన్న ఉద్దేశంతో, అభిప్రాయంతో పెళ్ళిళ్ళు ఎవరు చేసుకోవట్లేదు. అంతే. ఇదేంటి, పెళ్ళి అనేది ఒక డ్రామా అయిపోయింది. డ్రామాటికల్గా అన్ని అరేంజ్మెంట్స్ చేయటము, జనాన్ని పిలవటం, బట్టలు కొనుక్కోవటం, నగలు కొనుక్కోవటం, ఫోటోగ్రాఫర్ని పెట్టుకోవడం, ధూమ్ధామ్గా పెళ్లి చేసుకోవటం, ఇదంతా కూడా డ్రామా. మనస్ఫూర్తిగా ఎన్ని పెళ్ళిళ్ళు అవుతున్నాయి చెప్పండి. ఈవెన్ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇది చూడండి, నిన్న గడ్డం రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. 6 నెలలే లవ్ మ్యారేజ్ చేసుకుని. పెళ్లి తర్వాత మీరు మాట్లాడుతున్నారు, పెళ్లికి ముందు ఎంగేజ్మెంట్ రోజున పెద్ద గొడవ అంట వాళ్ళిద్దరికి. మీరు ఎంతకాలం నుంచో లవ్ చేసుకుంటున్నారు, నెల అవనివ్వండి, సంవత్సరం అవనివ్వండి. లవ్ చేసుకుని ఒక అవగాహనకు వచ్చిన తర్వాత కదా పెళ్లి వరకు వస్తారు, మీరు ఎంగేజ్మెంట్ వరకు వచ్చినప్పుడు మరి ఎంగేజ్మెంట్ దగ్గర ఎందుకు గొడవ అని అంటే, అక్కడ వాళ్ళకి ముందు నుంచి లవ్లో కూడా అభిప్రాయ భేదాలు ఉంటూనే ఉంటాయి వాళ్ళకి. కానీ అరే లవ్ చేసుకున్నాం కదా, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా, పెళ్లి చేసుకోకపోతే అతనేమనుకుంటాడో ఆమె ఏమనుకుంటుందో అని ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు మోసం చేసుకుంటారు. అక్కడ చేసుకుని ప్రేమ అనే ముసుగులో తప్పనిసరి పరిస్థితిలో పెళ్లి చేసుకుంటున్నారు. నిజానికి ప్రేమించుకున్న వాళ్ళు కూడా పెళ్లి రోజున ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంటున్నారు అనేది నేను చెప్పగలను. ఇది కాదని అనమని చెప్పండి ఎవరినన్నా. లేదు, వీళ్ళు అయిష్టంగానే పెళ్లి చేసుకుంటున్నారు. లేదు, అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోండి, అక్కడ కూడా ఈ అయిష్టత ఉంటుంది. ఎందుకు అని అంటే వాళ్ళ ఇష్టాలు వేరే ఉంటాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ నాకు ఇలా ఉండాలి అని నేను కోరుకుంటాను, ఆ విధంగా నేను జీవితం ముందుకు తీసుకెళ్లాలనుకుంటాను. ఇప్పుడు ఎవరితోనే పెళ్లి చేసుకోవాలి, వాటితో ఎలా ఉంటుందో తెలియదు. పెళ్లికి ముందు ఒక 2-3 నెలలు పరిచయాలు ఉంటాయి. ఆ పరిచయాల్లో 2-3 విషయాలు మాట్లాడినప్పుడు అర్థమవుతాయి వాళ్ళు ఏంటో. అక్కడ ఇంకొక అసంతృప్తి, నా ఆలోచనకు దగ్గరగా లేడు అతను, లేదా అమ్మాయి లేదు అనుకున్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? కానీ తల్లిదండ్రులు చెప్తారు మంచి సంబంధం, కుటుంబం బాగుంది, మీకు బాగుంటుంది జీవితం అని అంటారు. ఇటు తనది ఒప్పుకోలేక అటు వాళ్ళది ఒప్పుకోలేక ద్వైతీ భావంతో అలా పెళ్లి చేసేసుకుంటారు. చేసేసుకున్న తర్వాత ఏమవుతుంది, ఒక నెగిటివ్ మైండ్తో పెళ్లి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత అన్ని నెగిటివ్గానే కనిపిస్తాయి. చూసావా నేను అనుకున్నట్టే జరుగుతుంది, చూసావా నేను అనుకున్నట్టే ప్రవర్తిస్తున్నాడు, ఇదిగో నేను మొన్న అలా అనుకున్నాను కదా, నా ఎక్స్పెక్టేషన్కి దగ్గరగా ఏమాత్రం లేడు ఇతను. ఇప్పుడు నాకు ఈ రోజు ఒక దగ్గరికి వెళ్ళాలని ఉంది ఒక చోటికి, అతనికి ఆ రోజు కుదరకపోవచ్చు. చూసావా నా అభిప్రాయానికి దగ్గరగా లేడు. పోనీ అతనైనా సరే ఇంకో రోజు వెళ్దాము, నాకు ఈ రోజు కుదరదు అనో, లేదా అది వెరీ ఇంపార్టెంట్ కానప్పుడు సరే వెళ్దాం పదా అనో, ఈ రెండిట్లో ఏదో చేయడు అతను, కుదరదు అనేసి వెళ్ళిపోతాడు. అక్కడ ఈ అమ్మాయి అభిప్రాయానికి క్లాష్ వస్తుంది అనమాట. అక్కడ కూడా అసంతృప్తి అనేది వస్తుంది. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే చాలా అసంతృప్తులు ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ఇది ముందు నుంచి అఫైర్లు ఉండటము, లేకపోతే పెళ్లి అయిన తర్వాత తన మనసుకు నచ్చినోడితో అఫైర్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, భర్త అనేవాడు సహించడు కదా, భార్యనే అంతే. అనుమానము, తర్వాత మోసం చేస్తుందా అనే కక్ష పగ బయలుదేరి ఏదో ఒక విధంగా లేపేయాలి. అంతేగాని మనం ఇన్ని రోజుల నుంచి శ్రీరామనీతులు చెప్తున్నాం, ఇష్టం లేకపోతే వదిలేయండి అయ్యా బాబు. కానీ ఇక్కడ ఒకటి గమనించవచ్చు మేడం, ఇక్కడ చూడండి, ఎవరైతే ప్రియుడు ఉన్నాడో ప్రియుడిని చంపాడు కానీ భార్యని చంపలేదు. అంటే ఏదైనా సరే అది ప్రేమ అనుకోండి, ఏమన్నా అనుకోండి, భార్యను అయితే ఉంచుకున్నాడు, ప్రియుని అయితే చంపేశారు. ఎవరిని చంపినా ఇప్పుడు ఇతను కూడా జైల్లో కూర్చోవాలిగా. మరి ఆ భార్యకి ఇతను దేనికి పనికి వస్తాడు? జైల్లో కూర్చున్నాడంటేనే మనసు విరిగిపోతుంది. అది కూడా తన ప్రియుడిని చంపాడు కాబట్టి. తిరిగి వచ్చిన తర్వాత అతనితో కాపురం చేస్తానని అస్సలు అనదు. ఆల్రెడీ అమ్మాయి వెళ్ళిపోయి ఉంటుంది, ఇలాంటి వాడితో నాకెందుకు అని చెప్పి. వాళ్ళతో ఏం చెప్పచ్చు, ఏదో అనుమానపడ్డాడు అదంతా ట్రాష్ అని కూడా చెప్పచ్చు. కానీ మోసపోయింది ఎవరు? ఇతను. కాకపోతే ఏంటంటే ఏమితో కూర్చుని మాట్లాడి నువ్వు మానుకో అని చెప్తే కూడా వినే పరిస్థితి లేదండి.
ఇలాంటప్పుడు మళ్ళీ మనం మొదటగా వస్తాం. మీరు ఎవరి ద్వారాని వాళ్ళు వెళ్ళిపోండి. యాజ్ ఎ లాయర్ అతను ఎన్నో కేసులు చూసుంటారు, వినుంటారు, చేసుంటారు. అలాంటప్పుడు నిర్ణయం తీసుకోవటం అంత కష్టమా? ఏమనుకున్నాడంటే అతను స్కెచ్ చేశాడు 4 మనుషులతో వేసి శ్మశానంలో చంపేస్తే ఎవరికి తెలియదు అనుకున్నాడు. అక్కడ చంపి కూడా మళ్ళీ గోదాట్లో కలిపాడుగా. మరి అక్కడ నువ్వు దొరికావుగా, మళ్ళీ ఆ పరారయ్యావుగా, అక్కడ నువ్వు క్లూ ఇచ్చి వదిలేవుగా. మరి ఎక్కడైనా తప్పు చేసినప్పుడు దొరకాల్సిందే, దొరుకుతారు. ఇవాళ కాకపోతే రేపైనా. అసలు 24 గంటలు ఎక్కువ అండి పోలీసులకి దొరకబట్టాలంటే. వీళ్ళని ఈజీగా పట్టుకుంటారు, శిక్షలు పడతాయి, జీవితం కొలాప్స్, ఫ్యామిలీస్ కొలాప్స్, ఇంక ఏముండదు అక్కడ, ధ్వంసం. మరి వీళ్ళు అర్థం చేసుకోవాలి. పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా, నేను కంక్లూజన్ ఇదే ఇస్తా, పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే, మీ ఆశలు ఎలాంటివైనా సరే, మీ కోరికలు ఎలాంటివైనా సరే, వచ్చిన భర్త కానీ భార్య కానీ ఎలాంటి వాళ్ళైనా సరే, తల్లిదండ్రులు ఇది మంచి సంబంధము అన్నప్పుడు ఖచ్చితంగా అది మంచి సంబంధం అయ్యే ఉంటుంది. ఎక్కడో కొన్ని కేసుల్లో తేడాలు ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక వస్తువు కొనిచ్చినప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా దాచుకోవటం అనేది మన బాధ్యత. లేదు మనం ఒక దాన్ని తయారు చేసుకున్నాము, దాన్ని పదిలంగా దాచుకోవటం అనేది కూడా మన బాధ్యతే. అలాగే పెళ్లి చేశారు ఒక వ్యక్తినిచ్చి, ఆ బంధాన్ని కాపాడుకోవటం అనేది మన బాధ్యత. అతనితో సంసారాన్ని మనం ఒక మంచి పూల పందిరిలాగా, ఒక బొమ్మరిల్లులాగా తయారు చేసుకుని జీవితకాలం అందులోని ఆనందాన్ని, సుఖాన్ని, సంతృప్తిని వెతుక్కోవాలి అంటున్నా నేను. వెతుక్కోగలిగితే ఇలాంటివన్నీ ఉండవు. ముఖ్యంగా అక్రమ సంబంధాలు, ఇల్లీగల్ అఫైర్స్, ఇవన్నీ మీకు తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని కూడా ఇవ్వదు అని నేను చెప్తున్నా. ఎందుకంటే మీరు ఏదో దొంగతనం చేస్తున్నట్టుగానే ఆ ప్రియుడితో మీరు తిరుగుతారు. స్వేచ్ఛగా అయితే మీరు వాళ్ళతో తిరగలేరు. అలాంటి సంబంధాలు మీకు దేనికి ఏ సంతృప్తినిస్తాయి? కాబట్టి అవి కూడా వద్దనే నేను చెప్తున్నాను. ఏదైనా భర్త దొరికాడు, అతనితోనే మీ జీవితాన్ని పండించుకోమని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.